రెగ్యులర్ ప్రొసీజర్ ఉంటుంది, మ్యాజిస్ట్రేట్ గారు ముందు ప్రవేశపెడతారు, రిమాండ్ మ్యాజిస్ట్రేట్ గారు విధిస్తే కస్టడీ ఇక్కడే నా పాయింట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చాలా కీలకమైన వ్యక్తి జత్వానీ కేసులో. ఎందుకంటే విశాల్ గున్ని చెప్పిన కన్ఫెషన్ ప్రకారం మా పై అధికారి చెబితే చేసాం సంథింగ్ ఆయన అంతా ఈయన మీదే ఇచ్చాడు కదా. సో ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు? అంటే ఇది పిటియబుల్ సిచ్యువేషన్ అండి వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ న్యాయస్థానం ముందరకు వచ్చి నాకు ఐపీఎస్ ఆఫీసర్ గా అవడం అనేది నా జీవిత లక్ష్యం, సో నన్ను ఈ విధంగా చాలా నాకు ట్రామాకి గురవుతున్నానని ఒక ఐపీఎస్ ఆఫీసర్ బెయిల్ అప్లికేషన్ లో ఆయన న్యాయస్థానం ముందు చెప్పుకోవటం, అది ఎవరు అనేది రికార్డ్ లో కూడా ఉంది. ఇట్స్ బోన్ అవుట్ ఆఫ్ రికార్డ్. ఆయన పేరు ఇప్పుడు మీరే ప్రస్తావించారు. ఇప్పుడు నన్ను అప్పుడున్న మన క్రాంతి రాణా టాటా గారు కానీ, విశాల్ గున్ని గారు కానీ, అప్పుడున్న ఇంటెలిజెన్స్ చీఫ్ గారు మమ్మల్ని పిలిపించుకొని చెప్పారు కాబట్టి, ఆయన డైరెక్షన్స్ లో మేము వెళ్ళామని చెప్పారు కాబట్టి, కో కాన్స్పిరేటర్ గా ఖచ్చితంగా ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేశారో పిఎస్ఆర్ ఆంజనేయులు గారి యొక్క రోల్ ఎస్టాబ్లిష్ అయినట్టే. ఎందుకంటే వాళ్ళు ఇంకో కో అక్యూజ్డ్ అయిన వాడు ఇంకో కో అక్యూజ్డ్ గురించి చెబుతున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటుంది, పోలీసు వారు కూడా పరిగణలోకి తీసుకుంటారు. అలాంటప్పుడు ఇప్పుడు అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే, మిగతా వాళ్ళందరూ న్యాయస్థానంలో బెయిల్ అప్లికేషన్స్ మూవ్ చేసి ఏదో ఒక ప్రొటెక్షన్ తీసుకున్నప్పటికీ ఇందులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏ ప్రొటెక్షన్ తీసుకోలేదు. మరి ఏ ప్రొటెక్షన్ ఎందుకు తీసుకోలేదు అనేది కూడా ఒక విచిత్రకరమైన విషయం. సో ఈ రోజు అంటే ఆయనకి ఏం నమ్మకం ఉందో, ఏం కాదులే మా వాళ్ళు ఈ స్థాయికి వచ్చి నన్ను ఎవరైనా టచ్ చేస్తారు, నన్ను ఏమి చేయరు అనుకున్నాడేమో. రైట్, అది అలా పెడితే జత్వానీని ఇంకా ఏం బేస్ చేసుకుని వీళ్ళు ఇంకా బెదిరిస్తున్నారు, ఎందుకు భయపెడుతున్నారు ఇంకా? అది చెప్పండి. ఆవిడ మీద ఒక కేసు ఆల్రెడీ పెండింగ్ లో ఉంది. అది ఇంకా మనం ఏదైతే వాళ్ళు వేసిన కేసు కుక్కల విద్యాసాగర్ అప్పుడు వేసి దానిలో అరెస్ట్ చేసిన కేసు ఏదైతే ఉందో అది ఇంకా పెండింగ్ లో ఉంది. దాన్ని కూడా ఒక లాజికల్ కంక్లూజన్ కి తీసుకురావాలి. సరే, ఆవిడ త్వరగా లాజికల్ కంక్లూజన్ కి వస్తే బాగుంటది, లేదా క్లోజ్ అయిపోతే బాగుంటది అని ఆవిడ దానికి లీగల్ గా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా దాని ప్రొసీజర్ దాని ప్రకారంగా నడుస్తుంది. కాకపోతే ఆవిడ మీడియాలో మాట్లాడకుండా, ఆవిడ ఎక్కడా మాట్లాడకుండా కొన్ని కంటెంప్ట్ పిటిషన్లు వేయటం, ఎవరైతే అక్యూజ్డ్ వన్ ఉన్నారో, అంటే ఆవిడ ద్వారా నాకు తెలిసిన విషయం ఇది, ఆవిడ నాకు చెప్పిన విషయం ఇది, కంటెంప్ట్ పిటిషన్లు వేయటం. సో ఈ రోజు కూడా మన ఛానల్లో మాట్లాడాల్సిన నేను ట్రై చేశాను ఆవిడకి, ఆవిడ నాకు అదే మెసేజ్ పెట్టారు. అవునవును, మీరు ట్రై చేశారు. సో ఈ విధంగా ఆవిడ కంటెంప్ట్ పిటిషన్లు వేస్తూ ఉంటే ఆవిడ ఏం మాట్లాడుతుంది? సో పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడే అవకాశం లేదు. సో అందుకని ఆవిడ రాలేకపోతుంది. సో కాకపోతే ఖచ్చితంగా దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ ఇట్స్ వెరీ వెరీ పాజిటివ్ డెవలప్మెంట్ ఈ రోజు ఏదైతే అరెస్ట్ జరిగిందో. ఎందుకంటే వైఎస్ దిస్ ఇస్, సో ఎంత పెద్ద ఆఫీసర్ అయినా నో వన్ ఈజ్ అబౌవ్ లా. యూ ఎవర్ సో హై ద లా ఈజ్ ఆల్వేస్ అబౌవ్ యూ అంటాం ఇంగ్లీష్ లో మనం. అంటే నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, నువ్వు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా, న్యాయాన్ని గనక నువ్వు తప్పితే సో నీ మీద చర్యలు ఏదో ఒక రోజు తీసుకోబడతాయి అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఈ రోజు వెళ్ళిందేమో అనేది నా అభిప్రాయం వెంకటకృష్ణ గారు. రైట్, ఉమేష్ గారు ఒక్క నిమిషం. పటాబ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే పటాబ్ గారు. ఇక్కడ రెండు కీలకమైన డెవలప్మెంట్స్ మనం